ఈ వీడియోలో పంట నష్ట పరిహారం, పంట నమోదు, అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వివరాలైతే చూద్దాం. ముందుగా పంట నమోదుకి సంబంధించి చూసినట్లయితే పంట నమోదుకి, అలాగే ఈకేవైసీకి ఈ రెండిటికి కూడా సెప్టెంబర్ 23వ తేదీతో గడువు తేదీ అయితే ముగుస్తుందనైతే చెప్పుకున్నాం కదా! మీరు ఇప్పటికే పంట నమోదు చేసుకున్న వివరాల్లో పేరు గాని, ఆధార్ నంబర్ గాని తప్పుగా ఉన్నట్లయితే ఆ వివరాలైతే మార్చుకోవచ్చు. మీరు ఇందుకోసం అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని అయితే కలవండి. అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి చూసినట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలకి సంబంధించి పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈరోజు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఏ ఏ విభాగాల వరకి ఎంతెంత అమౌంట్ వస్తాయన్న వివరాలనైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. వీడియో పాజ్ చేసి అవి వివరాలైతే చూసుకోవచ్చు. ఇక ఏ ఏ పంటలకి ఎంత నష్టపరిహారం అందిస్తారన్న వివరాలనైతే మరొక వీడియోలో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో అయితే ఉంచుతాను చూడండి. అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించి చూసినట్లయితే రెవెన్యూ సదస్సులనేవి సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ అవ్వాల్సున్నా ఇప్పటికీ ఇంకా ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు. దానికి సంబంధించి కారణాలు చూసినట్లయితే ఒకవైపు వరదలు రావడం, అలాగే ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలైతే పూర్తవ్వకపోవడం. ఈ 2 కారణాల వల్ల ఇంకా రెవెన్యూ సదస్సులైతే స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి రెవెన్యూ సదస్సులైతే అక్టోబర్ మొదటి వారంలో అయితే ఉండొచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అయితే అప్పటి వరకు కూడా పూర్తవ్వదు. ఇదంతా పూర్తవ్వడానికి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా టైం అయితే తీసుకుంటారు కాబట్టి అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో ఈ రెవెన్యూ సదస్సులైతే స్టార్ట్ అవ్వచ్చు.